ఓకే. సో ఇంత కష్టపడ్డారు, సినిమా తీశారు, రిలీజ్ దగ్గరకు వచ్చింది. రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో థియేటర్లు దొరకలేదు. అప్పుడు ఎలాంటి స్ట్రగుల్ ఫీల్ అయ్యారు? సార్ యాక్చువల్గా అయితే కనుక ఇప్పుడు సినిమా రేంజ్ అంటారు కదా, ఒక చిన్న హీరోకి ఇన్ని థియేటర్స్, ఒక పెద్ద హీరోకి ఇన్ని థియేటర్స్ అనేది ఒక స్టాండర్డ్, అంటే ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా వస్తున్న ఒక నామ్. సో ఏది పెద్ద సినిమా, ఏది చిన్న సినిమా అనేది ఎలా డిసైడ్ చేస్తాం అంటే హీరోకున్న మార్కెట్ని బట్ట, లేదు అంటే కనుక హీరో ఏజ్ని బట్ట, ఎవరు పెద్ద హీరో ఎవరు చిన్న హీరో అనేది నాకు అసలు అర్థం కాలేదు. వెన్ యూనో మీది 5th ప్రిఫర్డ్ ఫిల్మ్ కదా అని అంటే కనుక ఏ విధంగా అనేది నాకు కొంచెం ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మాకు బేసికల్గా మాకు ఒక 700 థియేటర్లు కావాలి, 800 థియేటర్లు కావాలన్న డిస్కషన్ ఎప్పుడూ లేదు. మాకు 200 వస్తున్నాయి, 250 కావాలి అన్నది డిస్కషన్. ఇట్స్ హార్డ్లీ అబౌట్ దట్ 50 థియేటర్స్. బికాస్ మేము కూడా మాకు ఒక 700 థియేటర్లు ఇచ్చేసినా సరే అంత రిలీజ్ చేసుకోలేం అంటే మేము అనుకున్నాం ఇనీషియల్గా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి ఇంత హైప్ వచ్చి ఇప్పుడు 700 థియేటర్లు కాదు కదా, 1000 థియేటర్లు కూడా హౌస్ఫుల్స్ అవుతున్నాయి ఈవెన్ ఆన్ 10th డే. బట్ మా రిలీజ్ ముందు తెలియదు కదండి ఎంత సక్సెస్ అవుతుంది, జనాలు ఎంత హౌస్ఫుల్స్ అవుతాయని తెలియదు. మేము అనుకున్నాం మాకు ఒక 250, 300, 340 థియేటర్లు వస్తే అసలు చాలరా బాబు చాలా హ్యాపీ అనుకున్నాం. ఆ ఎక్స్ట్రా 50 థియేటర్స్ రాకపోవడం అనేది బాధేసింది ఇనీషియల్గా. బట్ లాజికల్గా చూస్తే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బిజినెస్. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేస్తే వాళ్ళకి రిటర్న్స్ రావాలి అన్నది అందరికీ టైంలో రిటర్న్స్ వస్తాయని వాళ్ళకి. సో మా ఫస్ట్ నుంచి నమ్మకం ఏంటంటే సరే మాకు ఫస్ట్ డే రాకపోయినా సరే సెకండ్ వీక్లో ఉన్నా మా సినిమా ఆడుతుంది, థర్డ్ వీక్లో ఉన్నా మా సినిమా ఆడుతుంది అన్న నమ్మకం మాకు ఉంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మా సినిమా మీద మాకున్న నమ్మకం. సో అందుకని చెప్పి సరే ఎన్ని థియేటర్స్ వస్తాయి అన్ని థియేటర్స్ వస్తారా బాబు రిలీజ్ చేద్దాం అని చెప్పి ఇంకా అలా వెళ్ళాం అనమాట. ఇబ్బంది అయితే పడ్డాము, బట్ దట్ వాజ్ వెరీ టెంపరీ. మీకు ఎప్పుడైతే ప్రీమియర్ షోస్ వేసామో అక్కడి నుంచే జనాలు దాన్ని యూనో దే స్టార్టెడ్ ఓనింగ్ ద ఫిల్మ్. సో వాళ్ళు ఫైట్ చేశారు థియేటర్స్ ఇవ్వండి సినిమా. ఈవెన్ పెయిడ్ ప్రీమియర్స్ హౌస్ఫుల్ అవడం చాలా హెల్ప్ అయినాయి సినిమాకి సక్సెస్కి. ఆ రోజే బీజం పడింది. కరెక్ట్ అండి. ఇంకోటి మీరు అన్నారు 300 నుంచి 340 థియేటర్ల వరకు వస్తే చాలు అని అనుకున్నామని. కానీ ఆ అనుకున్న 300లోనే కొంతమంది మన సినిమా వేయకుండా ఇప్పుడు వేరే సినిమా వేయటం, దాని మీద ఈ నైజాం డిస్ట్రిబ్యూటర్ కానీ మీ ప్రొడ్యూసర్ కానీ ఛాంబర్లో కంప్లీట్ చేయడం కూడా జరిగింది కదా. అది బాధ అనిపించింది ఎవరికైనా. అంటే నేను ఎక్కువ అందులో ఇన్వాల్వ్ అవ్వలేదండి. అంటే నాకు ఓవరాల్గా ఏమైంది అంటే హిందీలో మేము ఆల్మోస్ట్ 1700 థియేటర్స్లో 1600 థియేటర్స్లో ఓపెన్ చేసాం. సో హిందీ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు మీకు ఇక్కడ ఇంత పెద్ద రిలీజ్ చేస్తా ఉంటే మీ 50 థియేటర్ల గురించి మీ ఏడిపోయింటి అంటున్నారు. బట్ మాకు ఎలా ఉంటుంది, తెలుగు సినిమా కదండి, మేము తెలుగులో సినిమా ఆడాలి కదా, మా ఆడియన్స్ చూడాలి కదా. ఓకే మీరు రిలీజ్ చేస్తున్నారు అదంతా ఓకే, ఇది అడిషనల్ అడ్వాంటేజ్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఏముంటుందంటేనండి డెఫినెట్గా మన సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని ఉంటుంది. బట్ నేను ఎక్కువ అందులో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. అంటే ఇప్పుడు ఎలాగైతే మా ప్రొడ్యూసర్ గారు క్రియేటివ్ పార్ట్లోకి వచ్చి ఇక్కడ ఈ షాట్ కాదు ఇక్కడ ఈ సీన్ పెడదాం ఇక్కడ ఐటమ్ సాంగ్ పెడదాం అని ఎలాగైతే ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను కూడా మన సినిమాకి ఈ థియేటర్ కాదు ఆ థియేటర్ వేస్తే బాగుందని ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నా. ఒక జస్ట్ ఆ 1-2 days ఉందండి ఆ ఇబ్బంది. అంటే లైక్ ఫస్ట్ వీక్ వరకు డెఫినెట్గా సినిమా రిలీజ్ ముందు వరకు హనుమాన్ అనే సినిమాని పట్టించుకోకుండా వేరే సినిమాలు ఆడదామని ఎగ్జిబిటర్లు వెళ్ళటం పక్కన పెడితే ఈ రోజున అందరూ ప్రతి ఎగ్జిబిటరు అరే హనుమానే మనం ఆడాలి అని స్టేజ్కి రావటం అనేది ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి. అంటే లైక్ ఆ నమ్మకం మేము అన్నట్టు రిలీజ్ ముందు ఏదైతే మేము అన్నామో సార్ ఓకే ఈరోజు మీరు మా సినిమా వేసుకోవట్లేదు, బట్ మా నమ్మకం ఏంటంటే సెకండ్ వీక్లో డెఫినెట్గా మీరు మా సినిమా అడుగుతారు అన్న నమ్మకం మాకు ఉంది అన్నాం. అది ఇప్పుడు నెరవేరుతుంది. బట్ మోర్ దాన్ దిస్ అండి, అంటే లైక్ ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అని అనిపించవచ్చు దట్ యూనో మాకు ఆ రోజు రాని థియేటర్ ఇప్పుడు ఈరోజు వచ్చిందని. నాకు హ్యాపీనెస్ అనిపించింది ఏంటి అంటే ఒక 30 థియేటర్స్ ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయినాయి. అంటే ఆ థియేటర్కి జనరల్గా జనాలు వెళ్ళరు, వాళ్ళకి జనరల్గా ఫీడింగ్ అనేది ఉండదు. అక్కడున్న సైకిల్ వాళ్ళకి కానీ క్యాంటీన్కి కానీ చాలా ఇబ్బంది పడుతున్న థియేటర్స్ ఏవైతే ఉంటాయో, ఎప్పుడైతే మాకు బెస్ట్ థియేటర్స్ రాలేదో, బెస్ట్ థియేటర్స్ ఇవ్వకుండా ఈ చిన్న స్క్రీన్స్ వచ్చాయో
అవి ఫిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి. Hmm. సో జనాలకి సినిమా ఎంత ఓన్ చేసుకున్నారు అంటే కనుక కొన్ని థియేటర్స్ కూడా మాకు చెప్పారు, అరే ఆ థియేటర్లో వాసన వస్తూ ఉంటుంది, ఆ థియేటర్లు కూడా హౌస్ఫుల్ అయిపోతున్నాయి సార్, డిస్ట్రిబ్యూటర్లు అన్నారు అనమాట. ఎవరు వెళ్ళలేదు సార్ అసలు, ఆ థియేటర్స్కే జనాలు వెళ్ళరు, బట్ ఆ థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. సో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటంటే, ఓకే ఇక్కడ థియేటర్స్ లాక్ చేయడం వల్ల మాకు ఈ బెస్ట్ థియేటర్స్ రాకపోవడం వల్ల అట్లీస్ట్ ఇవి సర్వైవ్ అయినాయి. సో ఒక 30 థియేటర్స్ రివైవ్ అయినాయి అన్నది చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఓకే. సో బట్ అట్లీస్ట్ సెకండ్ వీక్లో అయితే కనుక వీఆర్ గెటింగ్ ఆల్ ద బెస్ట్ స్క్రీన్స్. సో జనాలు ఇప్పుడు అక్కడ చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ రెండోసారి.